సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులు ఆయన స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ప్రజలు దీనికి గమనించాలని కూడా కలెక్టర్ సూచించారు. ఒకటేమో తల్లిదండ్రుల పేర్ల మీద ఉంది, అందులోని మనకు ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు, మరి 57 సంవత్సరాల ఏ సంవత్సరాలు అనేది అవన్నీ మీరు గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది. ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ 4 నెలలకు ఒకసారి చేపడుతుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇందులో దివ్యాంగులు, సదరం సర్టిఫికెట్ నంబర్లు, ఇతరులు అయితే వృద్ధాప్యన, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, ఒంటరి మహిళ జీవనభృత్య, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియాన, బీడీ టేకేదారు జీవనభృత్య, ఇది ఏది ఉంటే అది నింపి మీరు ఇస్తే సంతకం చేయాలి. ఖచ్చితంగా సంతకము లేదా వేలి ముద్ర ఇది ఏమని పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. కాబట్టి మీరు ఇది సంతకం పెట్టిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఇది ఒకటే రోజుకు పూర్తి అయిందని అనుకోకండి. ఇక్కడ 6వ తారీఖు వరకు తీసుకుంటారు గ్రామ పంచాయతీలో. దాని తర్వాత కూడా మండల పరిషత్ ఆఫీస్లో ఆర్ తహసీల్దార్ ఆఫీస్లో దాని తర్వాత కూడా ఇంకొక వారం రోజుల వరకు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ఇంకా పొడిగిస్తే పొడిగించవచ్చు, కానీ మనకు వీలైనంత మేరకు, నాకు తెలిసి ఇది పెద్దగా కష్టమైన పని కాదు. మనం 5 నిమిషాలు, ఒక పావు గంట మనం దీని మీద కేటాయిస్తే మీరు దేశం ఏంది అక్కడ గ్యాస్ కనెక్షన్ సంఖ్య, ఎలక్ట్రిసిటీ మీటర్ సంఖ్య అవి మాత్రం చూసి వేస్తారు. మిగతా వివరాలన్నీ ఆధార్ సంఖ్యలో అవన్నీ చూసుకొని నింపుతారు. దరఖాస్తు నింపడానికి ఒక 10 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా దరఖాస్తులు నింపుకొని ఎక్కడ గందరగోళము గడబిడ అవసరం లేదు. ఇక్కడ 4 గంటల మట్టికే తీసుకుంటారని అనుకోకండి. ఈరోజు ఇక్కడ ఉన్న కౌంటర్లలో 4 గంటలు, అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఇక్కడ ఉంటున్నారు. దాని తర్వాత టీం వేరే గ్రామంకి వెళుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు వేరే గ్రామంకి వెళ్తారు, వీళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న సభ్యులు వాళ్ళు అక్కడ ఉంటారు వేరే గ్రామం. ఈ వాళ్ళకు మీరు సాయంత్రం వరకు మీ టీం మెంబర్స్ ఇక్కడే ఉండండి. లంచ్ చేసి మళ్ళీ ఇంకొక అనుమానం